హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో జున్ను పాలతో జున్నుని కేక్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తుంటాను. ఆ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా మీ ఇంట్లోనే జున్ను కేక్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూసేద్దాం. ఎప్పుడైనా సరే జున్ను పాలతో జున్ను కేక్ లాగా రావాలి అంటే వెడల్పుగా ఉన్న బౌల్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో జున్ను పాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకునే దగ్గర ఒక ఇంపార్టెంట్ టిప్ అండి. డే 1 జున్ను పాలు తీసుకున్నట్టయితే అందులో 1 లీటర్ పాలకు గాను 1 లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసి ఉంటుంది. అది కూడా వేడి చేయకుండా ఫ్రెష్గా ఉన్న మిల్కే యాడ్ చేసుకోండి. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత క్రష్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనికి కొలత ఏమీ లేదండి. చాలామంది కొలత చెప్తుంటారు. ఆ కొలత ప్రకారం వేసుకున్నా వేసుకోవచ్చు, లేదంటే మీరు తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. చాలామంది బెల్లంతో పాటుగానే షుగర్ కూడా యాడ్ చేస్తుంటారు. అది ఆప్షనల్ అండి. ఓన్లీ బెల్లం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలైచీ పౌడర్ అలాగే మిరియాల పౌడర్ను కూడా వేయండి. ఈ రెండు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే క్రష్ చేసి మాత్రమే వేసుకోండి. గడ్డలుగా వేసుకున్నట్టయితే అది కరగకుండా ఉంటుంది, కాబట్టి క్రష్ చేసి మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా పాలలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక పక్కన పెట్టేయండి. ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ పేజీలోనే జున్ను పాలతో కలాకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అదేవిధంగా జున్ను పాలతో కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో 2 వీడియోస్ అయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుందంటే రెసిపీ, అది కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ టిప్ ఉందండి. ఎప్పుడైనా సరే జున్ను పాలు తీసుకునేటప్పుడు డే 2, డే 3 తీసుకున్నట్టయితే ఇందులో ఫ్రెష్ మిల్క్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఓన్లీ డే 1 పాలు తీసుకున్నట్టయితేనే యాడ్ చేయండి. ఎందుకంటే ఇది గట్టిగా అయిపోతుంది, కాబట్టి అలా అవ్వకుండా ఉండటానికి ఫ్రెష్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని అయితే పెట్టండి. ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇందులోనే ఒక స్టాండ్ పెట్టిన తర్వాత జున్ను పాల బౌల్ అనేది ఈ స్టాండ్ పైన ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ఈ కుక్కర్ పైన ఇలా మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ పైన ఉడికించండి. ఇలా ఉడికించేటప్పుడు మధ్యలో నైఫ్ కానివ్వండి, ఫోర్క్ కానివ్వండి, స్పూన్ పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి. ఇలా చేస్తే అడుగు వరకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కింద లిక్విడ్ లాగా అంటే నీళ్ళలాగా ఏమీ లేకపోతే కేక్ రెడీ అయిపోయినట్టండి. ఇలా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చెక్ చేస్తూ ఉంటేనే మనకి రెడీ అయిందా లేదా అనేది తెలుస్తుంది. చూసారు కదండి, ఇలా ఒక 15 మినిట్స్ వరకు స్టీమ్లోనే ఈ జున్ను పాలు అనేది ఉడుకుతూ ఉండాలి. అప్పుడే మనకి కేక్ లాగా రెడీ అయిపోతుంది. చాలామంది రెడీమేడ్ జున్ను తెచ్చుకుంటారు కదండి. రెడీమేడ్ జున్ను తెచ్చుకోవడం కన్నా దొరికితే ఇలా ఒరిజినల్ జున్ను చేసుకొని తింటేనే చాలా హెల్తీ అండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అంతా రెడీ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు బయట పెట్టి ఉంచండి. పెట్టిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఇలా రివర్స్లో వేస్తే జున్ను అనేది కేక్ లాగా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి ఇలా రానప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇలా తీసుకున్న తర్వాత నైఫ్ తోటి ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఎడ్జెస్ కొంచెం ఇలా లూజ్ చేయండి. ఇలా లూజ్ చేసి మళ్ళీ రివర్స్లో ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత ట్యాప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కేక్ అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చేయండి. ఇలా ట్యాప్ చేయటం వల్ల అతుక్కున్న కేక్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మన జున్ను పాలతో జున్ను కేక్ చూసారా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ జున్ను కేక్ రెసిపీ అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. తింటే చాలా హెల్దీ అండి. ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ పేజ్లోనే జున్ను పాలతో కలాకండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.